క్రైస్తవ్యంలో మనం రక్షణ పొంది క్రీస్తులో ప్రయాణం చేస్తున్న వాళ్ళం అందరం నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణపు మార్గంలో మనం ప్రయాణంలో ఉన్నామా, మార్గంలో ఉన్నామా, లేదంటే వేరే మార్గంలో ఉన్నామా అనేది చాలా సులువుగా అర్థమైపోతుంది. అంటే మనం జీవం గల మార్గంలో ఉన్నామా, లేకపోతే నాశనకరమైన మార్గంలో ఉన్నామా అనేది చాలా సులువుగా అర్థమైపోతుంది. జీవం గల మార్గము క్రీస్తులో నడుస్తుంది. మరి నాశనానికి నడిపించే మార్గము లోకానుసారంగా ఉంటుంది. అంటే రెండు మార్గాలు ఉన్నాయి కదా ఈ భూమి మీద. మనిషి 2 మార్గాల్లో నడవచ్చు. ఒకటి క్రీస్తు మార్గంలో, మరొకటి నాశనకరమైన మార్గంలో. మరి జీవ మార్గము, నాశనకరమైన మార్గం అని 2 ఉన్నాయి. మనం క్రీస్తులో సాగుతున్నామంటే జీవ మార్గంలో నడుస్తున్నామని అర్థం. లోకంలో బ్రతుకుతున్నాము అంటే, లోకానుసారంగా జీవిస్తున్నామంటే మనం నాశనానికి పోయేటువంటి మార్గంలో ఉన్నామని అర్థం. ఒక వ్యక్తి జీవంగల మార్గంలో వెళ్తున్నాడా, లేకపోతే నాశనకరమైన మార్గంలో వెళ్తున్నాడా అనే విషయము మనం అతని జీవితాన్ని బట్టి సులువుగా అర్థం చేసుకోగలం. మనం కూడా అర్థం చేసుకోగలం. మనల్ని మనం పరీక్షించుకున్నా మనకేమనిపిస్తుంది? నేను జీవంగల మార్గంలో ఉన్నానా, లేదంటే నాశనానికి వెళ్ళే మార్గంలో ఉన్నానా అనే విషయం గుర్తించడం కూడా మనకు సులువే. కానీ మనకి కష్టమైనటువంటి మరొక విషయం ఉంది. అది ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నా. క్రీస్తులో ఉన్నానని, క్రీస్తులో సాగుతున్నానని అనుకుంటూ ఒక అబద్ధమైన మార్గం కూడా ఉంది. అది ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉంది. ఒక వ్యక్తి లోకానుసారంగా పూర్తిగా జీవిస్తాడు కాబట్టి అర్థమైపోతుంది అతను లోకంలో నడుస్తున్నాడని. కానీ దేవునిలోనే 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలు రైలు పట్టాల్లాగా సమాంతరంగా వెళ్తాయి. అందువల్ల మనం ఏమనుకుంటామంటే జీవ మార్గంలోనే ఉన్నాము అనుకుంటాం. ఆ మార్గం ఏంటంటే, ఒకటి జీవ మార్గము, రెండోది మతం. ఒకటి జీవ మార్గం అయితే మరొకటి మత మార్గము. ఈ 2 దేవుళ్ళలోనే ఉంటాయి. ఈ 2 కూడా ఎలా ఉంటాయంటే సమాంతరంగా రైలు పట్టాలా ప్రయాణం చేస్తాయి. అందువల్ల మనం ఏమనుకుంటామంటే నేను జీవ మార్గంలోనే ఉన్నాను అనుకుంటాం. మతంలో ఉన్నవాడు కూడా ఏమనుకుంటాడంటే నేను దేవుళ్ళలోనే ఉన్నాను, దేవుళ్ళలోనే కొనసాగుతున్నాను అనుకుంటాడు. ఎందుకంటే జీవ మార్గంలో ప్రయాణించేవాడు ఎలా ఉంటాడో మతంలో ప్రయాణించేవాడు కూడా అలాగే ఉంటాడు. జీవ మార్గంలో ప్రయాణించేవాడు బైబిల్ పట్టుకుని వస్తాడు, మతంలో ఉన్నవారు కూడా బైబిల్ తీసుకునే వస్తారు. జీవ మార్గంలో ఉన్నవాడు ప్రార్థన చేస్తాడు, అలాగే మత మార్గంలో ఉన్నవాడు కూడా ప్రార్థన చేస్తాడు. జీవ మార్గంలో ఉన్నవాడు దేవునికి కానుకలు సమర్పిస్తాడు, మతంలో ఉన్నవాడు కూడా కానుకలు సమర్పిస్తాడు. కాబట్టి చాలా విషయాల్లో మార్గంలో ఉన్నవాడికి, జీవంలో ఉన్నవాడికి, మతంలో ఉన్నవాడికి పోలికలు ఉంటాయి. కాబట్టి నేను మతంలో ఉన్నానా, జీవంలో ఉన్నానా అనే డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ఈరోజు దేవునిలో ఉన్న చాలామంది వాళ్ళకి తెలియకుండానే మతంలో ఉన్నారు. జీవంలో ఉన్నది కొద్దిమంది, తమకు తెలియకుండానే మతంలో ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. అది జాగ్రత్తగా గమనించాలి. లోకంలో ఉన్నానా, దేవునిలో ఉన్నానా అనే విషయం చాలా సులువుగా అర్థమైపోతుంది. కానీ జీవంలో ఉన్నానా, మతంలో ఉన్నానా అన్న విషయం మాత్రం తెలుసుకోవడం కష్టం అన్నమాట. ఈరోజు మతములో ఉండి కొనసాగుతూ దేవునిలో ఉన్నానని అనుకునేవారు మతములో కొనసాగుతూ జీవంలో ఉన్నాననుకుని ప్రయాణం చేస్తూ మోసపోతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వారిని కళ్ళు తెరిపించి జీవంలోనికి ప్రవేశించేలా ఒక ఆత్మీయమైన సందేశాన్ని అందించాలని ఈరోజు మీకు వాక్యాన్ని సిద్ధపరచడం జరిగిందనమాట. సో గమనించండి, మీరు మతంలో ఉన్నారా, మార్గంలో ఉన్నారో గమనించుకుని, ఒకవేళ మతంలో ఉంటే మార్గంలోకి రావాలంటే ఏం చేయాలో ఈరోజు వర్తమానం ద్వారా మనం విందాం. ఈ విషయం గురించి మనం బైబిల్ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త
యోహాను సువార్త యోహాను సువార్తలో 2వ అధ్యాయాన్ని అందరూ తీద్దాం. 2వ అధ్యాయంలో ఈ సందర్భం చెప్తానండి. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత ఆయన సువార్త పరిచర్యలో ప్రారంభించిన తర్వాత మొదటి పస్కా పండుగ వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్ని తీసుకుని పండగను ఆచరించడానికి యెరూషలేముకు వెళ్ళారు. ఆయన యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు ఆ దేవాలయంలో లోపల గొర్రెలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి. వాటిని అమ్ముతున్నారు. అలాగే కొన్ని బల్లలు వేసుకుని రోకళ్ళు మారుస్తున్నారు. ఈ గొర్రెలు, ఎద్దులు, పావురాలు ఎందుకు అంటే పేదవాళ్ళు బళ్ళు అర్పించాలంటే పావురాలు కొనుక్కోవాలి. కాస్త మధ్యతరగతి వాళ్ళు అయితే గొర్రెలను కొనుక్కొని బలులు అర్పిస్తారు. ధనికులైతే ఎద్దులను కొనుక్కొని బలులు అర్పిస్తారు. ఇవి అవసరమే. కానీ వీటిని ఎక్కడ అమ్ముతున్నారు? ఊర్లో అమ్ముతున్నారా? దేవాలయం లోపల అమ్ముతున్నారా? దేవాలయం లోపల అమ్ముతున్నారు. వ్యాపారం చేస్తున్నారు. రోకలను మారుస్తున్నారు. రోకలు ఎందుకు మార్చాలి అంటే వేరే వేరే దేశం నుంచి వస్తున్నారు కదా, కనుక రూపాయి మార్పిడి, వాళ్ళ దేశపు కరెన్సీ నుంచి ఈ స్థానిక దేశం యొక్క కరెన్సీలోకి మారుస్తున్నారు అన్నమాట. ఇప్పుడు కువైట్లో ఇచ్చేవేంటి? దీనార్లు. అదే దీనార్ని మన ఇండియా తీసుకొచ్చి మనం ఏదైనా టిఫిన్ హోటల్లో ఇచ్చామనుకోండి, వాళ్ళు తీసుకోరు. మన ఇండియా కరెన్సీలోకి మార్చుకోవాలి. దాన్ని రోకలు అంటే డబ్బుల్ని మార్చుకునేటువంటి ప్రక్రియ అక్కడ జరుగుతుందన్నమాట. దేశ విదేశాల నుండి మరి యెహోవా భక్తులు అక్కడికి వస్తున్నారు. మరి వాళ్ళ డబ్బులు కానుకలు వేయాలి దేవునికి. మరి వాళ్ళు వేసేటప్పుడు స్థానికమైనటువంటి డబ్బులు వేయాలి. అందుకోసం రోకలు మార్చేవారు అక్కడ ఉన్నారన్నమాట. కనుక యేసు ప్రభు వచ్చి లోపల చూసేసరికి బల్లలు ఉన్నాయి, బల్లలు వేసుకుని కూర్చున్నారు, రోకలు మారుస్తున్నారు. ఎద్దులు ఉన్నాయి, అమ్మేవాళ్ళు ఉన్నారు. గొర్రెలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, అమ్మేవారు ఉన్నారనమాట. ఇదంతా చూడగానే యేసు ప్రభుకి చాలా కోపం వచ్చింది. యేసు ప్రభుకి కోపం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అందులో ఆయనకి అత్యత్యమైన ఆగ్రహాన్ని తీసుకొచ్చిన సందర్భం ఇదే అనమాట. అవన్నీ చూసేసరికి దేవాలయంలో యేసు ప్రభుకి చాలా కోపం వచ్చింది. ఆయన ఉగ్రుడై ఏం చేశాడంటే తాళ్లతో కొరడాలు చేసి దాన్ని పట్టుకొని ఎద్దుల్ని, ఆవుల్ని, గొర్రెల్ని అన్నిటినీ బయటికి పంపించి అక్కడ ఉన్న మనుషులందరినీ అవతలికి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళండి అని గట్టిగా గద్దించి ఆ బల్లలన్నీ తోసేసి వీటన్నిటిని బయటకు పట్టుకుపోండి అని చెప్పి వాళ్ళందరినీ గద్దించడం జరిగింది. దాంతో వాళ్ళందరినీ బయటికి పంపించి దేవాలయాలని ప్రక్షాళన చేశాడు ఆయన. వాళ్ళందరూ అక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని, అక్కడ జరుగుతున్న దోపిడిని, అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటినీ బయటికి పంపించి దేవాలయాన్ని శుద్ధి చేశాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. అలా శుద్ధి చేసిన తర్వాత ఆ దేవాలయానికి అధికారులు వచ్చారు. ఆ అధికారులు ఎవరు? యాజకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళందరూ వచ్చారు. వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు అనమాట. ఏమడుగుతున్నారు? ఎందుకు ఎల్లగొట్టావు అని మాత్రం అడగలేకపోయారు. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు అందులో ఎంత తప్పు ఉందన్నమాట. అందుకే ఎందుకు ఎల్లగొట్టావు, ఇందులో తప్పేముందని వాళ్ళు అడగలేదు. కానీ నువ్వు ఇదంతా చేయడానికి నీకు అధికారం ఎక్కడిది అని అడిగారు. నీకు అధికారం ఎక్కడిది? దీనికి దేవాలయానికి అధికారులు మేము, ప్రధాన యాజకులం. ప్రభుత్వం మాకు అధికారం ఇచ్చింది, ధర్మశాస్త్రం మాకు అధికారం ఇచ్చింది. మేము సభ్యులం, మేము సనహెడ్రిన్ మహాసభలో సభ్యులం అనమాట. కాబట్టి ఈ దేవాలయం మీద పూర్తి అధికారాలు మాకున్నాయి. చేస్తే ఏదైనా మేము చేయాలి. చేయడానికి నువ్వెవరువే? ఒక నజరేతులో ఒక సామాన్యుడివైన నీవు దేవాలయాన్ని శుద్ధి చేయడానికి, వీళ్ళందరిని బయటికి పంపించడానికి నువ్వెవరువి? నీకున్న అధికారం ఏంటి? ఒకవేళ నువ్వు క్రీస్తువా, ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు క్రీస్తు అయితే ఒక సూచిక క్రియ చేసి నువ్వు నిరూపించుకో, అప్పుడు చూద్దాము అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, వాళ్ళు సూచక్రియ అడిగినప్పుడు వారితో యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే 18వ వచనం, ఈ దేవాలయమును పడగొట్టుడి,
3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపుతాను అని. అప్పుడు యూదులు ఏమంటున్నారంటే, యూదుల అధికారులు, ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అని అనేది. చూడండి, గమనిస్తే అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈ దేవాలయాన్ని కట్టడానికి 46 సంవత్సరాలు పట్టిందే, దీన్ని పడగొట్టేస్తే 3 రోజుల్లో లేపుతావా నువ్వు అని అంటున్నారు. అంటే వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్న ఈ దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టారు అండి? 46 సంవత్సరం. ఈ దేవాలయం ఎవరు కట్టారు? సొలొమోను కట్టింది కాదు. సొలొమోను కట్టింది 7 సంవత్సరాలు. అది బబులోను యొక్క దాడిలో కూలిపోయింది. ఆ తర్వాత జెరుబ్బాబెలు గారి నాయకత్వంలో 2వ దేవాలయం కట్టబడింది. దాన్ని కూడా ఈ గ్రీకు రాజులు పడగొట్టేశారు. సెల్యూకస్ ఎవరో పడగొట్టేశారు. ఆ తర్వాత రోమా ప్రభుత్వం వచ్చింది. ఆ రోమా ప్రభుత్వ కాలంలో హేరోదు అనే రాజు వచ్చాడు. మనందరికీ తెలుసు హేరోదు అనే రాజు. ఆ రాజుని ఇశ్రాయేలుకి రాజుగా చేశారు. అలా రాజుగా చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అతన్ని అంగీకరించలేదు. ఎందుకనంటే అతడు ఏదోమీయుడు, ఇశ్రాయేలుడు కాడు. కనుక ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళని తన వైపు తిప్పుకోవాలంటే, వాళ్ళ దృష్టిలో తాను అంగీకరించబడాలి అంటే వాళ్ళకి నచ్చింది ఏదైనా చేయాలి అని అనుకున్నాడు. ఇశ్రాయేలుకి నచ్చింది ఏంటి? వాళ్ళకు కొరతగా ఉన్నది ఏంటి అని అంటే, ఇశ్రాయేలుకు మతాశక్తి ఎక్కువ. వాళ్ళకి మతానికి కేంద్రం దేవాలయం. ఆ దేవాలయం లేదు. కాబట్టి ఆ లోటుని గమనించిన హేరోదు చాలా తెలివిగా ఏం చేశాడంటే దేవాలయాన్ని కట్టాడు. 46 సంవత్సరాలు ఒక గొప్ప దేవాలయాన్ని, ఆనాడు సొలొమోను దేవాలయం లాగా ఒక గొప్ప దేవాలయాన్ని కట్టించాడు. అయితే బంగారములు వెండులతో కాదు, కానీ అంటే సొలొమోను గారిలాగా బంగారంతో కట్టించలేకపోయాడు, కానీ మంచి మంచి రాళ్లతో, దేవదారు మ్రాణులతో చాలా అందంగా కట్టించాడు. గొప్ప దేవాలయాన్ని కట్టించాడు. దానితో హేరోదు మహారాజు యొక్క పేరు మారుమోగిపోయింది. ఎందుకు హేరోదు మహారాజు ఇంత గొప్ప దేవాలయాన్ని ఎందుకు కట్టించాడు అనుకుంటున్నారు? భక్తితో కట్టింది కాదు. యెహోవా దేవుని మీద ఉన్న భక్తితో కట్టింది అయితే కాదు. ఆ దేవుడు ఆరాధించబడాలనే ఉద్దేశంతో కట్టింది అయితే కాదు. దేవుని నామ మహిమ ఘనత కొరకు కట్టింది కూడా కాదు. దానికోసం కట్టలేదు. మరి దేనికోసం కట్టాడు అంటే ఇశ్రాయేలు ప్రజల మెప్పు కోసం కట్టాడు. తన నామ ఘనత కొరకు కట్టుకున్నాడు. తన రాజ్యాధికారం పదిలం అవడానికి, స్థిరపరచుకోవడానికి కట్టాడు. రాజ్యాధికారం కోసం, పలుకుబడి కోసం, అధికారం కోసం, సింహాసనం కోసం, దాన్ని స్థిరపరచుకోవడం కోసం 46 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఈ గొప్ప దేవాలయాన్ని కట్టించాడు. అది దాని వెనుకున్న చరిత్ర. ఇతడు ఎంత అధికారం గల పిచ్చోడంటే, ఆ సింహాసనం కోసం ఎక్కడ ఈ బాలుడైన యేసు క్రీస్తు పుట్టాడన్న విషయం తెలియగానే ఎక్కడ ఈ క్రీస్తు వచ్చి ఆ సింహాసనాన్ని ఎత్తుకుపోతాడని తెలిసి ఆ క్రీస్తుని శిశువుగా ఉన్నప్పుడే చంపాలని అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నది నెరవేరలేదు. దానికి ఏం చేశాడో తెలుసా? బెత్లెహేములో ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ చంపించేశాడు. చిన్ని పిల్లల్ని, 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ కూడా చంపడానికి ఏమాత్రం వెనుకాడలేదు. అంటే ఆయనకి రాజ్యాధికారం అంటే ఎంత పిచ్చో, ఎంత వ్యామోహమో ఆలోచించాడు. అటువంటి హేరోదు మహారాజు తన రాజ్యాధికారం కోసం, ప్రజల మెప్పు కోసం, తన నామ ఘనత కొరకు కట్టించుకున్నటువంటి దేవాలయమే ఆ రోజు యేసు ప్రభు వాళ్ళందరూ కూడా ఆరాధించడానికి వెళ్ళిన దేవాలయం. ఏమైంది ఈరోజు ఆ దేవాలయం? ఆ దేవాలయం ఏమైంది అంటే కట్టిన విధానం బాగోలేదు. కట్టింది బాగుంది, దేవాలయం కట్టిన విధానం బాగుంది. మంచి మంచి రాళ్లతో చాలా చక్కగా కట్టారటండి. చూడండి, కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి
ఒకరోజు పస్కా పండుగ కోసం యేసు ప్రభు అక్కడికి వెళ్తే యేసుక్రీస్తు వారికి చూపిస్తున్నారు దేవాలయాన్ని. ఎంత అందంగా ఉంది ప్రభువా, చూడు చూడు చూడు, అబ్బబ్బబ్బబ్బా, ఎంత వైభవంగా, ఎంత సుందరంగా, ఎంత అందంగా ఉంది చూడు ప్రభువా దేవాలయం అని అంటున్నారు. చూడండి, లోకసువార్త 21వ అధ్యాయం, లోకసువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 5వ వచనం, ఇది అందమైన రాళ్లతోనూ ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. గొప్పలు చెప్తున్నారు. అంటే అది ఎలా ఉందన్నమాట? చూడడానికి రమ్యమైనదిగా, అందమైనదిగా, అందమైన రాళ్లతో, దేవదారు మ్రాణులతో, రకరకాల చిత్రపటాలతో గొప్ప ఎత్తైనటువంటి కట్టడం. అందుకే అంటాడు కదా మనకి, సాతాను యేసు ప్రభుని శోధించినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళిందంట? దేవాలయపు శిఖరమునకు. అంటే ఎంత ఎత్తుందో అది, అంత ఎత్తు కట్టేశాడు అనమాట. అంత అందంగా కట్టేశాడు, అంత ఎత్తుగా కట్టేశాడు, అంత పెద్దగా కట్టేశాడు. కనుక ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బబ్బబ్బబ్బా అబ్బురు పడిపోతున్నారు అందరూ కూడా. అలా అందరూ అబ్బురు పడేలాగా, ఆశ్చర్యపడేలాగా, కళ్ళు జిగేలుమనేలాగా కట్టేశాడు. కానీ కట్టినటువంటి దృక్పథం మంచిది కాదు, దాన్ని కట్టించినటువంటి మనసు మంచిది కాదు. అందుకే 46 సంవత్సరాలు కట్టిన ఆ దేవాలయం ఏమైంది అంటే తెలుసా? ఎలా మారిపోయిందో తెలుసా? చూడండి ఒకసారి, యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయుడని చెప్పాను. అంటే ఇది తండ్రి ఇల్లుగా ఉండాలి. కట్టిన దేవాలయం ఏమవ్వాలి? తండ్రికి ఇల్లుగా ఉండాలి. అంటే దేవునికి ఇల్లుగా ఉండాలి. దేవునికి ఇల్లుగా ఉండవలసిన దేవాలయం ఎలా మారింది? వ్యాపారానికి ఇల్లుగా మారింది, బిజినెస్ షాప్గా మారిపోయింది. మరి కట్టిన విధానం బాగోలేదు కదా. కట్టినది రమ్యమైందే, ఖరీదైందే, కానీ కట్టిన ఉద్దేశం బాగోలేదు. అది మతపరమైన జీవితం ఎప్పటికైనా దేవునికి ఇల్లు కాలేదు సోదరులారా. అది ఎప్పటికైనా వ్యాపారపు ఇల్లుగా మారిపోతుంది. ఏ మత సంబంధమైన జీవితం ఏనాటికైనా దేవునికి ఇల్లుగా మారలేదు, అది వ్యాపారపు ఇల్లుగా మారిపోతుంది. వ్యాపారం అంటే దుర్వ్యాపారముతో కూడిన ఇల్లు అవుతుంది. ఇంకెలా మారిపోయింది? మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును గాని అయితే మీరు దాన్ని దొంగల గుహగా. రైట్. ఆ గొప్పగా కట్టిన దేవాలయం ఏం కావాలి? సకల జనులకు ప్రార్థనా మందిరం కావాలి. కానీ అది ఎలా మారిపోయింది? దొంగల గుహగా మారిపోయింది. మత సంబంధమైన దేవాలయం, మత సంబంధమైన జీవితం. ఆ దేవాలయం దేన్ని సూచిస్తుందో తెలుసా? మత సంబంధమైనటువంటి దేవాలయం. పునాదులు ఉండవు, మారు మనసు, పాప క్షమాపణ, జీవితాన్ని సమర్పించుకోవడం, ఇలాంటివి ఏమీ ఉండవు. పేరు కోసమో, ఘనత కోసమో, సభ్యత్వం కోసమో, ప్రజల ముందు అంతటి కొరకు నేను కూడా ఒక క్రైస్తవుని అనిపించుకోవడానికి ప్రారంభించనే జీవితమే ఆ దేవాలయం. ఆ దేవాలయం ఎవరిని సూచిస్తుందో తెలుసా? లోపల ఉద్దేశాలు బాగోపోయినా పైకి మాత్రం భక్తిని కనపరచడానికి ప్రయత్నించే మత సంబంధమైన జీవితం. అలాంటి జీవితం ఏనాటికైనా దేవునికి ఇల్లుగా మారలేదు, అది దుర్వ్యాపారానికి ఇల్లుగా మారిపోద్ది. మత సంబంధమైన జీవితం ప్రార్థనా మందిరంగా మారలేదు, అది ఎలా మారిపోద్ది? దొంగల గుహగా మారిపోతుంది. ఈ దేవాలయాన్ని కట్టింది ఎన్ని సంవత్సరాలు? 46 years. 46 సంవత్సరాలు అయ్యింది. 46 సంవత్సరాల అనుభవం కలిగిన దేవాలయం ఎలా మారిపోయిందంటే వ్యాపారానికి ఇల్లుగాను,
దొంగల దుహుగాను మారిపోయింది. కాబట్టి మత సంబంధమైనటువంటి జీవితం మనకి ఎన్ని సంవత్సరాలైనా ఉండనివ్వండి, అది ఎప్పటికీ దేవుని ఇల్లుగా మారలేదు. మత సంబంధమైన జీవితం అంటే ఒక బైబిల్ పట్టుకొని చర్చికి రావడం, పాటలు పాడటం, ప్రార్థన చేయడం, కానుకలు సమర్పించడం, ఈవెన్ వాక్యం కూడా చెప్పే స్థాయికి వెళ్ళిపోవడం జరుగుతాయి. మతంలో కూడా జరిగిపోతాయి. ఎవరు మతంలో ఉన్నారో, ఎవరు జీవంలో ఉన్నారో ఎవరికి తెలియదు. ఇది ఎలా ఉంటుందంటే ఒకేలా ఉన్న రెండు నోట్లలాగా ఉంటుంది. నకిలీ నోటు, అలాగే దొంగ నోటు, రెండు కూడా ఎలా ఉంటాయి? ఒకేలా ఉంటాయి. అదే గాంధీ బొమ్మ ఉంటుంది, అదే 500 ఉంటాయి, అయ్యే చెట్లు, అయ్యే బొమ్మలు ఉంటాయి, అదే కలర్ ఉంటుంది, అంతే పరిమాణం ఉంటుంది, దీర్ఘచతురస్రాకారపు పరిమాణం అంతే ఉంటుంది, కొలతలు అలాగే ఉంటాయి, పేపర్ మందం అలాగే ఉంటుంది, క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది, అన్నీ అలాగే ఉంటాయి. అవునా? నిజమా కదండి? నేను చెప్పింది నిజమా కదా? సో దొంగ నోటు అలాగే అసలైన నోటు రెండు ఒకేలా ఉంటాయి కదా. చాలా విషయాల్లో రెండు ఎలా ఉంటాయి? ఒకేలా ఉంటాయి. నిజానికి మనం పట్టుకొని ఇది దొంగ నోటా లేకపోతే నిజమైన నోటా అని గుర్తించడం చాలా కష్టం. అలాగే నువ్వు నిజ క్రైస్తవుడువా లేకపోతే మతంలో ఉన్నవాడా అన్న విషయం ఎవరికి తెలియదు. అది నీకే తెలియాలి. ఎందుకంటే నువ్వు హృదయానికి సంబంధించిన విషయం. నేను మతంలో ఉన్నానా జీవంలో ఉన్నానా అన్న విషయం నాకే తెలుసు. అలాగే నన్ను పుట్టించిన దేవునికే తెలుసు. అలాగే మీరు జీవంలో ఉన్నారా మతంలో ఉన్నారన్న విషయం మీకే తెలుసు. ఎందుకంటే మీ హృదయం మీకే బాగా తెలుసు. మీ హృదయంలో నిజంగా మీరు మారు మనసు పొంది దేవునికి సమర్పించుకున్నారో లేదో అనే విషయం అది మీకే తెలుసు. అలాగే మీ హృదయాంతరంగాలు నేను దేవునికే తెలుసు. ఒకవేళ మీరు మతంలో ఉంటే మతానుసారమైనటువంటి జీవితం ద్వారా ఒక క్రైస్తవుల్లా మీరు కనపడవచ్చు, మెప్పించవచ్చు, పాటలు పాడవచ్చు, ప్రార్థించవచ్చు, కానుకలు సమర్పించవచ్చు, పరిచర్య చేయవచ్చు, దేవుని సేవకుడుగా కూడా అయిపోవచ్చు. ఈజీ. అది మతంలో కూడా ఈజీయే అయిపోవచ్చు. కానీ నువ్వు ఎప్పటికీ దేవునికి ఇల్లుగా మారలేవు. నువ్వు దేవునికి మత సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఉంటే ఎప్పటికీ దేవుని ఇల్లు కాలేవు. ఎప్పటికీ ప్రార్థనా మందిరంగా నువ్వు మారలేవు. ఎప్పటికైనా నువ్వు వ్యాపారానికి ఇల్లుగాను దొంగల గుహగాను. అందుకే యేసుప్రభు ఏమన్నారంటే, ఓ సున్నము కొట్టిన పరిసయ్యులారా, ఓ వేషధారులైన పరిసయ్యులారా, మీరు ఎలా ఉన్నారు అంటే సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారు. పైకి అవి తెల్లగా కనపడును కానీ లోపల అవి కూలిన ఎముకలతోనూ కపట్యముతోనూ నిండి ఉన్నాయి అని అన్నాడు. కాబట్టి దొంగల గుహగానే మనం ఉండిపోతాం ఎప్పటికైనా. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే దీన్ని కూల్చేయండి అన్నాడు. దీన్ని దేవాలయాన్ని ఏం చేయమంటున్నాడు? పడగొట్టి కూల్చేయండి, 3 రోజుల్లో దీన్ని లేపుతాను. ఎలా లేపుతాను? దొంగల గుహగాను వ్యాపారానికి ఇల్లుగాను మారిపోయిన ఈ దేవాలయాన్ని కూల్చేస్తే దేవునికి ఇల్లుగాను ప్రార్థనా మందిరంగాను ఉండే దేవాలయంగా నేను లేపుతాను అంటున్నాడు. అలా కాదు ప్రభు, దీనికి కొంచెం మరమ్మతులు ఏమైనా చేద్దామా? వద్దు, మరమ్మతులు ఏం చేయొద్దు. లేదు ప్రభు, అలా కాదు, ప్రక్షాళన చేద్దాం, దీన్ని ప్రక్షాళన చేద్దాం. అంటే ఏం చేద్దాం? ప్రక్షాళన చేద్దాం. అదే ప్రభు, లోపల ఉన్న అశుద్ధానంతటిని బయటికి పంపించేద్దాం, క్లీన్ చేసేద్దాం. ఏం చేద్దాం? నేనే ప్రభు, యేసు ప్రభు ఏం చేశాడో ఒకసారి చెప్తానన్నాడు అని ఒకవేళ అనుకుంటే అది జరిగే పని కాదు. ఏదో దాన్ని శుభ్రం చేసేస్తే ఆ దేవాలయం బాగుపడిపోతా అనుకోవడానికి ఏం లేదు. ఎందుకు అలా అన్నానంటే ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ఇప్పుడు యోహాను సువార్తలో రాయబడిన ఈ సందర్భం మొదటిసారి పస్కా పండుగకు వెళ్ళినప్పుడు జరిగింది. ఇదే సందర్భం మళ్ళీ, అంటే ఈ మొదటి సందర్భంలో ఏం చేశాడు యేసు ప్రభు? ఎద్దుల్ని, ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన దాన్ని ప్రక్షాళన చేశాడా లేదా? ఎలా చేశాడు ప్రక్షాళన? అందులో ఉన్న ఎద్దుల్ని, గొర్రెల్ని, పావురాల్ని, అమ్మేవారందరిని బయటికి పంపించేశాడు. మరి ఇంకెవరు? రోకలు మార్చేవారిని వారి వాళ్ళని పంపించేశారు, శుద్ధి చేసేశారు.
ఓకే. మరి మూడవ పస్కా పండగ జరిగినప్పుడు, అదే ఆయన చనిపోవడానికి వచ్చినప్పుడు, మరి అప్పుడు కూడా ఇదే జరిగిందిగా. మళ్ళీ మూడవ పస్కా పండగ జరిగే సందర్భానికి వెళ్ళినప్పుడు మరి యోహాను సువార్తలు ఎక్కడున్నాం ఇప్పుడు? 2వ అధ్యాయంలో ఉన్నాం. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు మరలా ఇదే జరిగింది. అంటే బయటికి వెళ్ళిపోయిన ఎద్దులు మళ్ళీ ఏమని మీకు తెలుసు కదండి, చివరిలో సిలువ వేయబడే ముందు కూడా ఇది జరిగింది కదా. దావీదు కుమారుడు అని ఊరేగింపుగా తీసుకువెళ్ళినప్పుడు, మరలా దేవాలయానికి వెళ్ళినప్పుడు మరలా ఏం కనపడ్డాయి మళ్ళీ అక్కడ? అంటే బయటికి వెళ్ళిపోయిన ఎద్దులు మళ్ళీ లోపలికి వచ్చేసినాయి. బయటికి వెళ్ళిపోయిన గొర్రెలు మళ్ళీ లోపలికి వచ్చేసినాయి. పావురాలు మళ్ళీ లోపలికి వచ్చేసింది. బయటికి వెళ్ళిపోయిన బిజినెస్ మళ్ళీ లోపలికి వచ్చేసింది. బయటికి వెళ్ళిపోయినటువంటి రోకలు మార్చుకునేటువంటి ఈ బిజినెస్ కూడా మళ్ళీ లోపలికి వచ్చేసింది. కనుక మతపరమైన జీవితాన్ని ఎంత బాగు చెయ్యాలనుకున్నా బాగు చేయలేం. ఒకవేళ బాగు చేసినా అది తాత్కాలికం. ఇప్పుడు మొదటి సంవత్సరంలో చేశాడు ఆయన, 3వ సంవత్సరానికల్లా మళ్ళీ అక్కడ వ్యాపారం వచ్చేసింది. మతపరమైన జీవితాన్ని మనం ఎంత మార్చాలనుకున్నా మార్చలేము, అది అలాగే ఉంటుంది. ఒకవేళ ఇలాంటి ప్రసంగాలు విని, ఇలాంటి ఉజ్జీవ సభల ద్వారా వినే బలమైన ప్రసంగాలు విని ఒకవేళ పశ్చాత్తాపడినా తాత్కాలికంగా మనసు మారొచ్చు, కొంతకాలం జీవితం మారొచ్చు, కానీ మరలా యథావిధిగానే మన జీవితాలు అలాగే ఉంటాయి. ఇలాంటి ఉజ్జీవ సభలలో ఉన్న బలమైన వర్తమానాలు విని ఈ రోజు నుంచి నేను నమ్మకంగా బ్రతకాలని మీరు అనుకున్నా మరికొన్ని రోజుల్లోనో మరికొన్ని నెలల్లోనో మీ జీవితం మరలా అలాగే మారిపోతుంది. యేసు ప్రభు ప్రక్షాళన చేశాడు, కానీ ఆ దేవాలయం మరలా దొంగల గుహగా మారిపోయింది, మరలా వ్యాపారానికి ఇల్లుగా మారిపోయింది. కనుక మతపరమైనటువంటి జీవితాన్ని ఎంత మార్చాలనుకున్నా అది మార్చలేం. ఒకవేళ మార్చినా అది తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. మరి శాశ్వతంగా మార్చబడాలంటే, మతపరమైన జీవితం శాశ్వతంగా మార్చబడాలంటే పూర్తిగా అది మత సంబంధమైన జీవితం జీవ సంబంధమైన జీవంగా మార్చబడాలంటే, నిజమైన క్రైస్తవ జీవితం ప్రారంభించబడాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు చెప్తున్నాడు, దేవాలయాన్ని పాడగొట్టేయండి మొత్తం, నేను లేపుతాను దాన్ని, 3వ దినమున దాన్ని తిరిగి లేపుతాను. నేను లేపినప్పుడు ఎలా ఉంటుంది? అది దేవునికి ఇల్లుగాను సకల జనులకు ప్రార్థనా మందిరంగా ఉండే దేవాలయాన్ని నేను లేపుతాను. అయితే ముందు దీన్ని పడగొట్టేయండి. అంటే నిజమైన క్రైస్తవ జీవితం ప్రారంభించబడాలి అంటే మత సంబంధమైనటువంటి జీవితాన్ని మనం కూల్చేయాలి. ఇంకా వేరే చాయిస్ ఏమీ లేదు. దాన్ని ప్రక్షాళన చేద్దాం, దాన్ని బాగు చేద్దాం, దాన్ని సరి చేద్దాం, కొంచెం ఏదైనా రిపేర్ చేసి మళ్ళీ దాన్ని ఏమన్నా లైన్లో పెడదామని ఒకవేళ మనం అనుకుంటే మార్పు తాత్కాలికంగానే ఉంటుంది, కానీ యథావిధిగానే ఉంటుంది. మా బైక్స్ ఇవన్నీ ఉంటాయండి, మేము బైకులు నడుపుతున్నాం కదా పురుషులు. ఈ బైక్లో ఏదో పొగగొట్ట ఏదో ప్రాబ్లం వస్తుంది, సరే అని చెప్పి చూపిస్తాం, బాగా చేసేసాడు సూపర్ ఇక అనుకుంటాం, సౌండ్ రాదు అనుకుంటాం. 10 రోజుల తర్వాత 10 రోజుల వరకు ఎలా ఉంటుంది? అబ్బా సౌండే రాదు. మళ్ళీ 10 రోజుల తర్వాత డుగు 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 అంటుంది మళ్ళీ. అంటే ఈ మోటార్ సైకిల్ మనం ఎంత బాగు చేసినా ఏమవుద్ది? మరలా అదే ప్రాబ్లం. సో నా మోటార్ సైకిల్కి మిస్సింగ్ వస్తుంది అనమాట. ఇలా అంటే వెళ్ళినట్టు ఆగుతూ ఉంటుంది అనమాట ఆ మిస్సింగ్. దాన్ని ఎన్నోసార్లు బాగు చేయించాను. కొంతకాలం తాత్కాలికంగా ఉపశమనం ఇస్తుంది, మరలా అదే ప్రాబ్లం మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కనుక రిపేర్ చేస్తే తాత్కాలికంగా మారవచ్చేమో కానీ శాశ్వతంగా మార్పు అనేది రాదు. మరి శాశ్వతమైన మార్పు కావాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు అంటున్నాడు, శాశ్వతంగా నువ్వు మార్చబడాలి అంటే, మత సంబంధమైన జీవితంలో నుంచి నిజమైన క్రైస్తవ జీవితంలోకి మార్చబడాలి అంటే ఒకటే ఏంటంటే, ఇప్పటి వరకు నువ్వు కట్టుకున్న ఈ దేవాలయాన్ని కూల్చేయి. ప్రభువా 46 సంవత్సరాలు కట్టుకున్నాను, ఇప్పటి వరకు క్రైస్తవుడిగా బ్రతికాను, కనపడ్డాను, ఇప్పుడు కూలిస్తే అలాగా కూల్చేయి. నువ్వు ఇప్పుడు సిగ్గుపడ్డావంటే, మొహమాట పడ్డావంటే, దీన్ని కూల్చడానికి ఒకవేళ నువ్వు మొహమాట పడితే ఎప్పటికీ నిజమైన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించలేవు. నువ్వు నిజమైన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాలి అంటే
సిగ్గు విడిచి మొహమాటం విడిచి ఇప్పటి వరకు కట్టుకున్న అబద్ధమైన ఈ మత సంబంధమైన క్రైస్తవ జీవితాన్ని కుప్పకూల్చేయాలి. దీన్ని యేసు ప్రభు మరొక భాషలో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల అది బహుగా ఫలించును. గోధుమ గింజ చావకపోతే గోధుమ గింజలాగే ఉంటుంది, కానీ అది మట్టిలో పడి చస్తే అది ఫలిస్తుంది, బహుగా ఫలిస్తుంది. కనుక మత సంబంధమైన క్రైస్తవ జీవితం చావకపోతే అది అలాగే ఉంటుంది. కానీ మత సంబంధమైన క్రైస్తవ జీవితాన్ని మనం చంపేస్తే అప్పుడే నిజమైన క్రైస్తవ జీవితం ప్రారంభం. కనుక ఇప్పుడు వరకు మనం కట్టుకున్న అబద్ధమైన క్రైస్తవ జీవితాన్ని పడగొట్టాలి, దాన్ని చంపాలి, చావడానికి అప్పగించుకోవాలి. అప్పుడే మనలో నిజమైనటువంటి క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఒకసారి చూద్దాం. ఒక యూదుల అధికారి పరిసయ్యుడు అనేటువంటి ఒక నికోదేము ఉన్నాడండి. వచ్చి ఎవడునూ చేయలేడని. మీలో చాలామందికి నికోదేము గురించి తెలుసు. ఈయన ఎవరంటే గనుడు, యూదులకు అధికారి, పరిసయ్యుడు, సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యత్వాన్ని కలిగినవాడు, దేవాలయపు అధికారాన్ని కలిగినవాడు, రాజకీయంగా మతపరంగా అధికారాలు సభ్యత్వాలు కలిగి ఉన్నాడు. కానీ ఎంతో వయసు అనుభవం కలిగినవాడు, భక్తిలోను దైవత్వంలో దైవ సంబంధమైన భక్తులు అనుభవం కలిగినవాడు. అలాంటి వాడితో యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నువ్వు మాట్లాడేది ఆపు, ఇప్పుడు నేను అసలేం చెప్తాను జాతికి విను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములోనికి చూడలేవని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. నికోదేమో నీకు విషయం చెప్పమంటావా? నువ్వు క్రొత్తగా జన్మినిస్తేనే కానీ పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేవు అని చెప్పాడు. మరి ఇన్ని సంవత్సరాలు కట్టుకున్నాడు నికోదేము, పరిసయ్యుడిగా భక్తుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అదంతా అబద్ధం, మత సంబంధమైనటువంటి భక్తి, అది నిజమైన భక్తి కాదది. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించి నిజమైన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాలనుకుంటే నికోదేమో ఇప్పటి వరకు నువ్వు కట్టుకున్న దేవాలయాన్ని కుప్పకూల్చేయి, క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి? మరణానికి అప్పగించుకోవాలి. ఏం చేయాలండి? క్రొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి? విత్తనం మరలా బ్రతకాలి అంటే ఏం చేయాలి? విత్తనం ముందేమవ్వాలి? చావాలి. కనుక చావుకు అప్పగించుకోవాలి. ఒక వ్యక్తి, మత సంబంధమైన వ్యక్తి, ఒక వేషధారణతో కూడిన వ్యక్తి, పైకి భక్తుగా కనపడుతూ లోపల దుర్మార్గముగా జీవిస్తున్నటువంటి వ్యక్తి ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాలంటే ఏం చేయాలంటే రిపేర్ చేయకూడదు, దాన్ని బాగు చేయడానికి ప్రయత్నించొద్దు, దాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రయత్నించొద్దు, మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రభు చెప్తున్నాడు, దాన్ని తీసుకొచ్చి చావుకు అప్పగించు, నీ ప్రాచీన స్వభావాన్ని చావుకు అప్పగించు. సిగ్గుపడక, మొహమాట పడక ఒక మాట చెప్పు, ప్రభువా ఇప్పటి వరకు నేను ఒక అబద్ధపు క్రైస్తవ జీవితాన్ని జీవించాను, ఇప్పటి వరకు ఒక మతపరమైన జీవితాన్ని జీవించాను, అందుకే ఫలాలు లేనివాడిగా నేను ఈరోజు ఉన్నా, అన్ని విషయాల్లో ఓడిపోయాను. నీకు వ్యాపారపు ఇల్లుగా లేను, నన్ను క్షమించండి, దేవాలయపు ఇల్లుగా నేను లేను, వ్యాపారపు ఇల్లుగా ఉన్నాను.
నేను ప్రార్థనా మందిరంగా లేను, నేను ఎలా ఉన్నాను? దొంగల గుహగా ఉన్నాను. కాబట్టి నా జీవితం మార్చబట్టానికి ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు నా వేషధారణ క్రైస్తవ జీవితాన్ని, మతపరమైనటువంటి నా జీవితాన్ని నీ సిలువ మరణానికి అప్పగిస్తున్నాను అని చెబితే, ఆ ప్రార్థనను ఆలకించి మీ విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు ఒక నూతనమైన అసలు సిస్సులైన క్రైస్తవ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే ఒక రోమపత్రిక 6వ అధ్యాయము ఒకసారి చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము రోమపత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన మరణంతో ఐక్యమైన వారమైన ఎడల ఆయన పునరుద్ధానములో కూడా ఆయనతో ఐక్యము కాగలము. రైట్. యేసు ప్రభుతో పాటు తిరిగి లేవాలి అంటే యేసు ప్రభుతో పాటు ఏమవ్వాలి? మరణానికి అప్పగించుకోవాలి. ఎవరైతే క్రీస్తుతో పాటు మరణానికి అప్పగించుకుంటారో వారు క్రీస్తుతో పాటు తిరిగి లేస్తారు. మరణానికి అప్పగించుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఒక మతపరమైన జీవితం ఉంటుంది. ఈ మతపరమైన జీవితాన్ని, సో మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ మతపరమైనటువంటి జీవితాన్ని ఒక ప్రార్థన, విశ్వాస సంబంధమైన ఒక ప్రార్థన ద్వారా, ప్రభువా నీతో పాటు మరణానికి అప్పగించుకుంటున్నాను, నాకు అసలు సిస్సులైన క్రైస్తవ జీవితం కావాలి ప్రభువా అని మనం మరణానికి అప్పగించుకుంటే, మన విశ్వాసం ద్వారా జరిగే గొప్ప క్రియ ఏంటంటే మన మతపరమైన జీవితం మరణానికి వెళుతుంది. ఒక మంచి క్రైస్తవ జీవితం క్రీస్తుతో పాటు మొదలవుతుంది. కనుక ఒక క్రీస్తుతో అసలైన సిసలైన క్రైస్తవ జీవితం ప్రారంభం కావాలి అంటే మన నకిలీ క్రైస్తవ జీవితం ఎక్కడికి వెళ్ళాలి? మరణానికి వెళ్ళాలి. అందుకే మనల్ని మనం మరణానికి అప్పగించుకోవాలి. పోరాటం అనవసరం, దాన్ని బాగు చేయడం అనవసరం, దాన్ని బాగు చేయలేమని చెప్తున్నాను కదండి. ఇది ఒక పాత డొక్కు బండి లాంటిది. ఇది ఆదాము స్వభావంతో నిండిపోయి ఉంది. దీన్ని బాగు చేయాలనుకుంటే మన వల్ల కాదు. అది అప్పుడు ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రక్షాళన చేసినా ఏమవుద్ది? మళ్ళీ ఆ ఎద్దులు, మళ్ళీ ఆ ఆవులు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. మళ్ళీ అదే పాప జీవితం, అయ్యే బూతులు, అయ్యే చెడు చూపులు, అవే చెడు మాటలు, అవే మళ్ళీ వచ్చేస్తాయి. ఏదో ఇలాంటి వర్తమానాలు విన్నప్పుడు 2 రోజులు భక్తిగా ఉంటాం. మళ్ళీ 10 రోజులు అవగానే మరలా అదే బూతులు, మరలా అవే చెడ్డ మాటలు, అవే ఆ ఇకిలితనం, అదే ఆ పోగిరితనం, అదే దొంగ చూపులు, అవే అన్యాయం, డబ్బు విషయంలో అన్యాయంగా ఉండడం, అవినీతికి లోనవడం, ఇదంతా మామూలైపోద్ది. ఎందుకని అంటారు? ఎందుకు మారట్లేదు? అది క్రీస్తు ఇచ్చిన జీవితం కాదు, మతపరమైన జీవితం. క్రైస్తవ్యం అనుకుంటూ, అదే మొదట్లో అందుకే చెప్పాను, క్రీస్తులో ఉన్నాం అనుకుంటున్నాం. కాదు, అది మతం. అది నువ్వు మతంలో ఉన్నావు. సో నీకు రియల్ క్రిస్టియన్ లైఫ్ కావాలా, నిజమైన క్రైస్తవ జీవితం కావాలా, అయితే ఇప్పటి వరకు నువ్వు కట్టుకున్న నీ క్రైస్తవ జీవితాన్ని మరణానికి అప్పగిస్తే యేసు ప్రభు అసలైనటువంటి క్రైస్తవ జీవితాన్ని నీకు ఇవ్వగలడు. దీన్ని నేనేం చేయాలండి? ఇదే చెప్పు, ప్రభువా నాకు ఇదొద్దు, ఈ నటన జీవితం నాకొద్దు, ఇప్పటి వరకు నేను చేసిన ఈ భక్తి అంత వేస్ట్ అని నాకు అర్థమైపోయింది. ప్రభువా ఇదిగో నా యొక్క జీవితాన్ని నీ సిలువకు అప్పగిస్తున్నాను, మరణానికి అప్పగిస్తున్నాను, నాకు క్రొత్త జీవితాన్ని దయచేయండి అని హృదయపూర్వకంగా విశ్వాసంతో అడగటమే మనం చేయాల్సింది. నిజంగా మీరు ఆసక్తితో, విశ్వాసంతో, పశ్చాత్తాపంతో చేయగలిగితే యేసు ప్రభు తప్పక ఒక అసలు సిస్సులైన క్రైస్తవ జీవితాన్ని ఇవ్వగలడు. బైబిల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సో ముగించేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 9, 10. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలనైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనే ఆయన అగపడు నిమిత్తం. ఒక ఆయన దేవాలయం కట్టుకున్నాడు, ఆయన పేరే పౌలు. ఈయన కూడా ఒక దేవాలయాన్ని కట్టాడు, మతపరమైన ఒక దేవాలయాన్ని కట్టాడు. చిన్నప్పటి నుంచి, బాల్యకాలం నుంచి చాలా భయభక్తులతో, అమ్మ నాన్న నేర్పిన భయభక్తులతో పెరిగాడు.
గమాలియేలు అయినటువంటి గనుడైనటువంటి ఒక పరిసేయుడు దగ్గర కూర్చుని ధర్మశాస్త్రమును అంతా చదువు పడేశాడు. ఆ కాలపు వయసులో వాళ్ళందరిలో ఒకళ్ళ నీతి గలవాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, మంచివాడు, నోట్లో ఏలెట్టిన కొరకనవాడు అన్నట్టుగా పెరిగాడు, అన్నట్టుగా ఉన్నాడు. పౌలు కూడా ఏమనుకున్నాడంటే, ఐ ఆమ్ ఏ వెరీ వెల్ పర్సన్, నేను భక్తిపరుణ్ణి, నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, ధర్మశాస్త్ర ప్రకారంగా అనిందుణ్ణి అనుకుంటున్నాడు. అందుకే చెప్పాను, మతంలో ఉన్నవాడు నేను మతంలో ఉన్నానన్న విషయం తెలీదు వాడికి. నేను మతంలో ఉన్నానన్న విషయం పౌలుకి తెలియలేదు. ఎప్పటి వరకు తెలియలేదు? సిలువ వేయబడిన క్రీస్తుని చూసేంత వరకు, ఆ దర్శనాన్ని చూసేంత వరకు తనకు అర్థం కాలేదు. అయ్యో, అప్పుడు అర్థమైంది అనమాట, నేను ఇప్పటి వరకు మతంలో ఉన్నానా, స్వనీతిలో ఉన్నానా. అర్థమైంది, ప్రభువా ఇదిగో ఏం చేస్తాను, నువ్వు కావాలి నాకు ఈ నీతి వద్దు, ఈ భక్తి వద్దు, ఈ మతం నాకు వద్దు, నువ్వు నాకు కావాలి, నీలాంటి జీవితం కావాలి. అప్పుడు ఏం చేశాడు మరి ఆయన? 10వ వచనం ఏం చేశాడు ఆయన? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభవము, అంటే యేసు ప్రభుతో పాటు మనం పునరుద్ధానంలో తిరిగి లేవాలి అంటే ఏం చేశాడు పౌలు? ఆయన మరణములో సమానుభావంలోనికి వెళ్ళాడు. అందుకే ఆయనతో పాటు మృతుల్లో నుంచి తిరిగి లేచాడు. అందుకే పౌలు మారిపోయాడు. ఒకప్పుడు నేను దోషకుడును, ఇప్పుడు దీవించేవాడిని. ఒకప్పుడు నేను హింసకుడును, ఇప్పుడు నేను ప్రేమించేవాడిని. ఒకప్పుడు నేను హానికరుడును, ఇప్పుడేమో ఉపకారిని. ఒకప్పుడు మొండోడిని, మూర్ఖుడిని, ఇప్పుడు నేను సాత్వికుడిని, మృదువుని. మారిపోయాడు. మతంలో ఉన్నవాడు మంచోడని ఆయన అనుకుంటాడు, కానీ నేను పనికి మాలిన వాడిని, ఇలాంటి వాడిని అన్న విషయాన్ని ఎప్పుడు గ్రహించుకున్నా తెలుసా? జీవంలోకి వచ్చాక అప్పుడు అర్థమైంది. మతంలో తానెంత దోషకుడో, తానెంత హింసకుడో, తానెంత మూర్ఖుడో, తానెంత హానికరుడో అన్న విషయం మతంలో ఉన్నంతసేపు ఆయనకి అర్థం కాల. మార్గంలోకి వచ్చేప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట, తన జీవితం మారిపోయిందని. ఏంటంటే నేను జీవితం ఎందుకు మారిపోయింది? అసలు శిస్సులైన క్రైస్తవ జీవితంలోకి వచ్చాడు. అప్పటి వరకు మరి 33 సంవత్సరాలు నాకు తెలియదు, కానీ ఆయన 30 సంవత్సరాలుగా కట్టుకున్నటువంటి దేవాలయాన్ని ఏం చేశాడు? కుప్పగులు చేశాడు. మత సంబంధమైన తన జీవితాన్ని, భక్తి జీవితాన్ని ఏం చేశాడు? మరణానికి అప్పగించుకున్నాడు. అందుకే క్రీస్తు ఆయనకి ఏమిచ్చాడు? అసలైన శిస్సులైన భక్తి జీవితాన్ని అనుగ్రహించాడు. మరి నికోదేమో 50 సంవత్సరాలుగా కట్టుకుంటున్న ఈ దేవాలయాన్ని కప్పుకూల్చుకుంటే, అయ్యో ఇప్పుడు అందరూ నన్ను ఎలా చూస్తారు? ఇప్పుడు దాకా అందరూ సెల్యూట్ చేస్తున్నారు, ఇప్పుడు కానీ నేను గొప్పగులు చేస్తే ఆ గౌరవం నాకు దక్కదు. విందులలో అగ్రపీఠం దొరకదు, సమాజాలలో వందనము దొరకదు అనుకుని ఏం చేశాడు? మరణానికి అప్పగించకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని వారలారా, మీ ఇష్టం అండి. మరణానికి అప్పగించుకున్న పౌలేమో అసలైన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాడు. మరణానికి అప్పగించడానికి మొహమాట పడిన నికోదేమేమో అలాగే ఉండిపోయాడు. మీరు ఈరోజు ఎలా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. కానీ నిజమైన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాలి అంటే, ప్రియులారా, ఇప్పుడు వరకు మీ జీవితం ఒక అబద్ధంలో ఉందని ఒప్పుకొని ఆ అబద్ధమైన జీవితాన్ని మరణానికి అప్పగించడానికి ఇష్టపడితే పౌలు వలె అసలైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఇస్తాడు. దీనికి మీరు పోరాడాల్సిన అవసరంలా, బాగు చేయాల్సిన అవసరంలా. క్రీస్తు జీవం మనలోకి వచ్చేస్తుంది. కాబట్టి క్రీస్తే ఒక బూతు మాట్లాడడానికి మన నోరు రాదు, చెడ్డవి చూడడానికి మన కళ్ళు సహకరించు, మన మనసు ఒప్పుకోదు, ఎవరిని బాధించడానికి ఒప్పుకోదు. ఒకళ్ళు బాధించిన మనం ఉండలేం, వెళ్ళి నన్ను క్షమించు అని అంటాం. డబ్బు విషయంలో న్యాయంగా ఉంటాం, ఎవరిని అన్యాయం చేయలేం. మన జీవితం మొత్తం మారిపోతుంది. అలాంటి జీవితం కోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు, దాన్ని ఏం మార్పులు చేయాల్సిన లేదు, దాన్ని ఏం బాగు చేయాల్సిన అవసరం లేదు. అది అలాగే ఉంటుంది, క్రీస్తు వలె జీవిస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకనూ జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే మన యందు జీవిస్తాడు. కాబట్టి డబ్బు విషయంలో మనం న్యాయంగా ఉంటాం, చూపుల విషయంలో మనం పవిత్రంగా ఉంటాం,
ఇతరుల విషయంలో మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉంటాం. ఒకవేళ అపవిత్రమైనది ఏదైనా మాట్లాడితే అయ్యో నేను మాట్లాడేసానని బాధపడతాం. కనుక మన లైఫ్ అంతా కూడా చాలా మారిపోద్ది అనమాట. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తానండి. గత కాలంలో రక్షణ సైన్యము అనేటువంటి ఒక భక్తి ఉద్యమం ప్రారంభించబడింది ఇంగ్లాండ్ దేశంలో. విలియం బూత్ గారు దాన్ని ప్రారంభించారు. అదేంటంటే ఒక మంచి ఉద్యమం, భక్తి ఉద్యమం అనమాట. భక్తిలో ఒక నమ్మకమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలని ఆ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ విలియం బూత్ గారు మంచి ప్రసంగాలు చేస్తూ అనేక మందిని నిజమైన క్రైస్తవంలోకి నడిపిస్తున్నారు. ఇంగ్లాండ్ దేశం అంటే అంతా క్రైస్తవమే, కానీ మతపరమైనటువంటి జీవితాల్లో ఉన్నారు. అలాంటి సమయంలో స్వచ్ఛమైన క్రైస్తవ్యాన్ని కోసం బోధిస్తూ అనేక మందిని సంపాదిస్తూ వెళుతున్నటువంటి సమయంలో ఆయన దగ్గర అనేక మంది పరిచారకులు కూడా ఏర్పడ్డారు, బోధకులు కూడా ఏర్పడ్డారు. ఆ కాలంలో ఒక బోధకుడు ఉన్నాడు. ఆయన ఒక పెద్ద సంఘానికి, ఒక పెద్ద చర్చికి ఒక పాస్టర్గా ఉన్నాడు. ఆయనకు ఒక మంచి పేరు ఉంది, మంచి బోధకుడు అని ఉంది, మంచి హోదా ఉంది, మంచి అవకాశం ఉంది. ఒకరోజు ఏమనుకున్నాడు ఏంటో తెలియదు, కానీ విలియం బూత్ గారి దగ్గరకు వచ్చి, ఏమండి నేను మీతో కొనసాగాలనుకుంటున్నాను అన్నాడు. ఏమైంది అన్నాడు. నేను బోధకుడే కానీ నాలో నిజమైన క్రైస్తవ జీవితం లేదు. ఈ అబద్ధమైన క్రైస్తవ జీవితాన్ని నేను దాచుకుంటూ నేను ఎక్కువ కాలం బతకలేను, నాకు నచ్చలేదు. అందుకే ఆ సంఘాన్ని, ఆ హోదాని, ఆ ఘనతని, ఆ డబ్బుని వదులుకుని మీ దగ్గరకు వచ్చాను. మీ దగ్గర ఒక సామాన్యమైన విశ్వాసిగా బ్రతకాలనుకుంటున్నాను, వచ్చేసానండి అన్నాడట. వెరీ గుడ్, అయితే వెళ్ళు అని లోపల కూర్చోబెట్టాడట. సామాన్యమైన విశ్వాసులతో మీతో పాటు కూర్చోబెట్టాడంట. ఆయన కూర్చున్నాడు. ఆయన కొంతకాలం అయిన తర్వాత విలియం బూత్ గారి దగ్గరకు వచ్చి ఆ పాస్టర్ గారు అన్నారట, ఏమండి నాకు ఏదైనా పరిచర్య ఇస్తారా అని అన్నాడట. ఓకే, వెరీ గుడ్, మరి నీకు పరిచర్య ఇస్తాను, చెయ్యి. ఏం చేస్తావంటే, మన దైవ సేవకులు సువార్త చెప్పి వస్తారు. వాళ్ళ బూట్లన్నీ, ఎందుకంటే విలియం బూత్ గారు ఎక్కువగా వీధి సువార్తలను ఎంకరేజ్ చేశారు ఆయన. దాంతో ఏమైందంటే వీళ్ళందరూ కూడా వీధి సువార్తలకు వెళ్తారు, వందలాది మంది సేవకులు. వాళ్ళందరూ తిరిగి వస్తారు. తిరిగి వచ్చేసరికి ఆ బూట్లన్నీ ఎలా ఉంటాయి అన్నమాట, మురుగుతోనూ మట్టితోనూ ఉంటాయి. కాబట్టి విలియం బూత్ గారు అన్నారంట ఆ పాస్టర్ గారితో, నువ్వు ఆ తిరిగి వచ్చిన ఆ మురుగుతో ఉన్నటువంటి బూట్లని క్లీన్ చేయాలి అన్నాడట. అలాగేనండి అని ఆ సువార్థికులందరూ బూట్లన్నీ క్లీన్ చేయడం మొదలుపెట్టాడట. అలా ఆత్మీయంగా ఎదిగి 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 ఆయన కూడా ఆయన దగ్గర మంచి బోధకుడు గాను సువార్థికుడు గాను మారాడు. ప్రియమైన దేవుని వారల, ఒకవేళ ఆ బోధకుడు, ఆ పాస్టర్ గారు మొహమాట పడుకుంటే, ఇంత హోదాని నేను మరణానికి అప్పగించుకుంటే, అమ్మో నా హోదా పోతుంది, డబ్బు పోతుంది, నా ఘనత పోతుంది అని ఒకవేళ అనుకుని ఉంటే, దాన్ని సిలువకు అప్పగించకపోతే ఆయన ఎప్పటికీ అబద్ధంలోనే ఉండిపోయేవాడు. పేరుని, ఘనతని, గొప్పతనాన్ని అంతా త్యజించి ఒక నిజమైన క్రైస్తవ జీవితం కావాలనుకుని అదంతా వదులుకొని ఇదిగో నిజమైన క్రైస్తవ జీవితానికి వచ్చాడు, మరణానికి అప్పగించుకున్నాడు, నిజమైన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాడు. మరి మీరేం చేస్తారు? అది మీ చేతుల్లో ఉంది. మరణానికి అప్పగించుకుంటే నిజమైన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తారు. అలాగే దాచుకుంటే ఆ మతపరమైన జీవితంలోనే మీరు ఉంటారు, అలాగే కొనసాగుతారు. కానీ అంత్యమున జరుగుతుంది, మీ మతము ముసుగు తీయబడుతుంది. మీరు మతంలో ఉన్నారన్న విషయం అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మీరు నిత్య జీవానికి వెళ్ళలేక మీరు తీర్పు తీర్చబడి నిత్య శిక్షలోనికి వెళ్ళినప్పుడు ఎంత బాధపడతారో మీకే తెలియదు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు ఏమనుకుంటాడంటే, నేను లోకంలో బతికాను కాబట్టి పోయానురా అనుకుంటాడు. కానీ మతంలో ఉన్నవాడు ఎంత బాధపడతాడంటే, నేను దేవుల్లోనే ఉన్నాను కదా అనుకుని ఇందులోకి వచ్చేసానేంట్రా బాబు అనుకుని బాధపడతాడు. అటు బాధ మీకు రాకూడదు అంటే, స్వచ్ఛమైన క్రైస్తవ జీవితం మీకు కావాలి అంటే, దయచేసి ఈ సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ అబద్ధం, ఇప్పటి వరకు నటించిన ఈ అబద్ధ జీవితాన్ని శిలువకు అప్పగించడానికి ఇష్టపడండి. పునరుద్ధానం ద్వారా అసలైన క్రైస్తవ జీవితాన్ని మీరు ప్రారంభిస్తారు. ప్రార్థన చేసుకుందాం.